మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు సారు తర్వాత బెల్లం మిరియాలతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోయి ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, 7 తరాలకు సరిపడా ధనం వస్తుంది, వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. బెల్లం మిరియాల పరిహారం చాలా విశేషమైనది. మిరియాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. మిరియాలు చాలా శక్తివంతమైనవి. బెల్లం కూడా ఎంతో పవిత్రమైన పదార్థం. దేవుడికి చేసే నైవేద్యాలలో, ప్రసాదాలలో ఎప్పుడూ కూడా బెల్లాన్ని మరియు మిరియాలనే వాడుతూ ఉంటారు. పంచదారను కానీ మిరపకాయలను కానీ వాడరు. బెల్లానికి మరియు మిరియాలకు ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ బెల్లంతో ఎన్నో రకాల స్వీట్లు తయారు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో డయాబెటిక్ పేషెంట్లు చక్కెరకు బదులు బెల్లం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే బెల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కారకాలు ఉంటాయి. బెల్లాన్ని ఆయుర్వేదంలో కూడా ఉపయోగించేవారు. చెరకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు. అందుకే కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి అనేక విటమిన్స్, ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, కానీ చక్కెరలో పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటకాలు, తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. ఏ శుభకార్యంలోనైనా తీపి పదార్థాలని మనం ఎక్కువగా తింటాం. ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది, కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినటం ఇప్పుడు తక్కువయింది. చక్కెరకు బదులుగా బెల్లంను ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా. యువతులు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. ఇళ్లలో మిరియాలు ఉంటాయి కనుక రూపాయి ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మిరియాలు చాలా శక్తివంతమైనవి. మిరియాలతో అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. మిరియాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మిరియాలు చూడడానికి నలుపు రంగులో ఉంటాయి. అందువలన వీటితో పరిహారం చేస్తే చెడు అనేది తొందరగా పోతుంది, ఫలితం తొందరగా వస్తుంది. ఈ మిరియాల పరిహారం చేస్తే సమస్యలు పోతాయి, బాగా కలిసి వస్తుంది, శత్రువులు కూడా నాశనం అయిపోతారు అని పరిహార శాస్త్రం చెప్తుంది. అయితే ప్రత్యేకించి శుక్రవారం రోజు బెల్లం మరియు మిరియాలతో ఒక పరిహారం చేసుకుంటే జాతక దోషాలు పోయి 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు బెల్లం మిరియాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు పావురం చెప్పిన ఒక మంచి కథను విందాం. ఈ కథను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈ కథను చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక ఊరిలో పాడుబడ్డ దేవాలయం గోపురాన్ని నివాసంగా చేసుకొని కొన్ని పావురాలు ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవి. రోజు ఊరి వారందరూ కలిసి ఆ గుడిని బాగుపరిచి ఉత్సవం చేయాలని గుడికి మరమ్మత్తు పనులు మొదలుపెట్టారు. వెంటనే పావురాలన్నీ గుడి గోపురాన్ని వదిలి కాస్త దూరంగా ఉన్న చర్చి మీదకి చేరుకున్నాయి. ఆ చర్చి మీద ఎప్పటినుంచో నివసించే పావురాలు ఈ పావురాలన్నిటికీ స్వాగతం పలికాయి. తమతో పాటే ఉండమన్నాయి. పావురాలన్నీ చక్కగా సర్దుకున్నాయి. కొన్నాళ్లకు చర్చి గంటలు మ్రోగటం ఎక్కువైంది. క్రిస్మస్ దగ్గర పడిందని జనం తాకిడి ఎక్కువైంది. చర్చికి అలంకరణ చేయాలని అనుకున్నారు చర్చి అధికారులు. దాంతో పావురాలన్నీ మరో దిక్కున ఉన్న మసీదు పైకి ఎగిరిపోయాయి. మసీదు మీద ఉన్న పావురాలు వీటిని సాదరంగా ఆహ్వానించాయి. వచ్చినందుకు సంతోషపడ్డాయి. వివరం తెలుసుకుని మసీదు మీద అందరికీ చోటు సరిపోతుందని చెప్పి ఊరడించాయి.
ఏం దిగులు లేకుండా హాయిగా అన్నీ కలిసి మెలిసి జీవించసాగాయి. ఇంతలో రంజాన్ మాసం వచ్చింది. మసీదుకు రంగులు వేయాలని అనుకున్నారు. పావురాలన్నీ కలిసి ఏమి చెయ్యాలో మాట్లాడుకొని మళ్ళీ పాత గుడి మీదికి చేరుకున్నాయి. అన్నీ చక్కగా సర్దుకున్నాయి. ఒకరోజు ఆ ఊరి మార్కెట్ మధ్యలో మత కలహాల విధ్వంసం మొదలైంది. పిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కొట్టుకుని చనిపోసాగారు. అప్పుడు గోపురం మీది నుంచి చూస్తున్న చిట్టి పావురం, అమ్మా ఎవరే వాళ్ళు అని తల్లి పావురాన్ని అడిగింది. వాళ్లను మనుషులంటారని తల్లి పావురం చెప్పింది. వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు అని అడిగింది చిట్టి పావురం. అప్పుడు తల్లి పావురం ఇలా అంది, ఈ గుడికి వచ్చే వాళ్లను హిందువులు అంటారు, చర్చికి వచ్చే వారిని క్రైస్తవులు అంటారు, ఆ మసీదుకు వెళ్ళే వాళ్లను ముస్లింలు అంటారు అని ఇంకా వివరించబోతూ ఉంటే పిల్ల పావురం ఇలా అంది, గుడి మీద ఉన్న, చర్చి మీద ఉన్న, మసీదు మీద ఉన్న మనల్ని పావురాలనే అంటారు కదా, మరి వాళ్ళెందుకు రకరకాలుగా పిలవటం, అందరినీ మనుషులు అని అనరెందుకు అని చిట్టి పావురం అమాయకంగా అడిగింది. తల్లి పావురం నవ్వి, దైవం అనే భావన మనలో ఉంది కాబట్టి మనం వాళ్ళకంటే ఎత్తులో ప్రశాంతంగా ఉన్నాం. ఈ మనుషులకు అంత జ్ఞానం లేదు, అందుకే దిగువన ఉన్నారు, అలా కొట్టుకుంటూ దైవానికి దూరమవుతూనే ఉంటారు అని చెప్పింది. చిట్టి పావురం కువకువమంటూ మార్కెట్ వైపు ఎగిరిపోయింది. పాపం అదేమీ చేయలేదని దానికి ఇంకా తెలియదు. ఆ వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఉదయం నిద్రలేచి మీ పని మీద బయటికి వెళ్ళండి. అలా వెళ్ళేటప్పుడు చిన్న బెల్లం ముక్కను నోట్లో వేసుకొని వెళ్ళండి. అలాగే ఇంటి నుండి బయలుదేరే ముందు కొన్ని మిరియాలను తీసుకుని మీ ఇంటి గుమ్మం ముందు పొయ్యండి. తర్వాత మీరు గుమ్మం దాటి బయటకు వచ్చే ముందు కుడి కాలితో ఆ మిరియాలను తొక్కేసి వాటిని దాటుకుని వచ్చేయండి. ఇక వెనక్కి తిరిగి చూడకుండా మీ పనికి మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిన తర్వాత మీ ఇంట్లోని వారిని ఆ మిరియాలను తుడిచివేయమని ముందే చెప్పండి. ఇదే శుక్రవారం రోజు చేయవలసిన బెల్లం మరియు మిరియాల పరిహారం. 6 వారాల పాటు అంటే 6 శుక్రవారాలు ఈ పరిహారం చేస్తే క్రమంగా మీ జాతక దోషాలు పోతాయి. విశేషంగా అదృష్టం కలుగుతుంది. 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఇంటి యజమాని ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. ఒకవేళ ఆడవారు కూడా జాబ్ చేస్తూ ఉంటే తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు ఇలా ఎవరు ఈ పరిహారం చేసుకున్నా కష్టాలు పోతాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ కూడా శుక్రవారం రోజు బెల్లం మిరియాలతో ఈ తేలికపాటి పరిహారాన్ని చేసి అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.